మొత్తానికైతే అనుకున్నది సాధించారు మన రఘురామకృష్ణరాజు. ఆయన మొన్నటి వరకు నరసాపురం టికెట్ నుంచి పోటీ చేస్తానను అని చాలా వరకు ఆశించారు. కానీ అనివార్య కారణాలతోటి కూటమితోటి ఆయన టీడీపీ తరపు నుంచి గానీ, ఇటు బీజేపీ తరపు నుంచి గానీ ఏదో ఒక విధంగా టికెట్ సాధించుకొని ఇటు పోటీ చేద్దామని నరసాపురం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుద్దాం అనుకున్నారు. కానీ ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. కాకపోతే ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడటంతోటి ఆయనకి టికెట్ నిరాకరించారు. అందుకే బీజేపీ క్యాండిడేట్ వచ్చేసి నరసాపురంలో ఆయనకి టికెట్ దక్కుతుంటే కొంతవరకు అసంతృప్తి వ్యక్తం చేసినా కానీ ఆ టికెట్ రాకపోవడానికి కారణం ఎవరు, ఏందనేది ఆయన మొత్తానికి కొంతవరకు బహిర్గతంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. దాని టికెట్ రాకపోవడానికి కారణం ఎవరనేది నాకు తెలుసు. దీనికి త్వరలోనే సరైన సమాధానం చెప్తానని చెప్పారు. ఆయన అనుకున్నట్టుగానే సరే, అటు ఎంపీ టికెట్ రాకపోయినా సరే ఎమ్మెల్యేగానైనా పోటీ చేస్తానని మొత్తానికైతే ఆయన భీష్మించి కూర్చొని అనుకున్నట్టుగానే అటు నిన్న శుక్రవారం నాడు ప్రజాగలం సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన రాకని సందర్భంగా ఇటు చంద్రబాబు నాయుడు కూడా త్రిపుల్ సాధారణంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పేసిండు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన మొత్తానికైతే త్రిపుల్ పోటీ చేసేది ఎక్కడైనా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అనేటువంటి ఉండిల. అయితే ఎందుకంటే ఇది కూడా నర్సాపురం పార్లమెంట్ సమీపంలోనే ఉంది. ఎందుకంటే ఇటు ఆయనకు కొంచెం ఎంతవరకు పట్టున్న ప్రాంతం కాబట్టి ఏదో ఒకటి ఆయనకి ఉండి కూడా ఇటు నర్సాపురం టికెట్ ఇటు ఉండికి దగ్గర ఉండటంతో ఈయనకి రఘురామకృష్ణరాజు ఎలాగైనా సరే ఈసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టి, ఎందుకంటే ఇటు పార్లమెంటు గేట్లు రాకుండా ఇటు టికెట్ లేకుండా చేయడంతో ఈయన ఎట్లయినా సరే అసెంబ్లీలో అడుగుపెట్టి ఈసారి స్పీకర్గా అసెంబ్లీ నేను కనుక ఎమ్మెల్యేకి గెలిస్తే కంపల్సరీగా స్పీకర్కి వచ్చే సీటు ఆశిస్తాననేది మనకైతే ఆయన మనసులో మాటనైతే బయటపెట్టిండు. అదేవిధంగా ఇటు రఘురామకృష్ణరాజు ఇటు ఉండి టికెట్ తీసుకోవటం ఈయనకి ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది టీడీపీ నేతలు చాలా వరకు స్థానిక నేతలు అయినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి టీడీపీలో కొన్నాళ్ళుగా పనిచేసినటువంటి నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టే మనకైతే తెలుస్తుంది. ఇదే విషయం మీద చంద్రబాబు నాయుడు కూడా చెప్పినా కానీ ఆయన మాత్రం నేను తీసుకున్న నిర్ణయం ఇదే ఫైనల్, మళ్ళీ దీంట్లో మార్పు లేదు, ఎందుకంటే ఏదైనా సరే పార్టీ భవిష్యత్తు మన గెలుపు కోసమే అనే ఉద్దేశంతో ఆయన కొంతమంది అసంతృప్త నేతలు చెప్పినా కానీ వాళ్ళ అనుచరులు కానీ వాళ్ళ అభిమానులు కానీ వాళ్ళైతే ఇంటలేరు. కాకపోతే ఏంటంటే కొంత అసంతృప్తి అయితే రగులుతున్నా కానీ రఘురామకృష్ణరాజు మాత్రం అనుకున్నదైతే మొత్తానికైతే సాధించిండు. ఎందుకంటే అసెంబ్లీలో పోయినా కానీ ఈసారి ఇటు పార్లమెంట్లో టికెట్ రాకపోయినా కానీ ఇటు అసెంబ్లీలో మాత్రం కంపల్సరీగా టికెట్ సాధించి ఈ ఎన్నికల్లో మొత్తానికైతే పోటీ చేస్తున్నాడు.